జగిత్యాల పట్టణంలోని హనుమాన్వాడ బీరేస్వామి దేవాలయ ఆవరణలో ఎమ్మెల్యే కృషితో టీటీడీ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో భజన మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. మున్సిపల్ చైర్పర్సన్ అడవాలతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణంతో కలిసి భూమి పూజ చేశారు శాసనసభ్యులు. అంతకుముందు ఆలయంలో బీరేస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు కుర్మ సంఘ పెద్దలు. ప్రతి హిందూ ధర్మ పరిరక్షణ కృషి చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. అన్ని మతాల కులాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ వారి మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని అన్నారు. హనుమాన్వాడ పోచమ్మవాడ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు బజారు, బీట్ బజార్, సమీకృత మార్కెట్ ఇలా పట్టణం చుట్టుపక్కల మార్కెట్లను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆ నిధులు రాపియడంలో మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. ఈ 10 లక్షల నిధులే కాకుండా మనకు ఇంతకుముందు కూడా మన బీరప్ప ఉత్సవాలు జరిగినప్పుడు మరియు అంతకుముందు గుడి అభివృద్ధిలో భాగంగా మరి అదేవిధంగా మన ఎల్లమ్మ గుడి అభివృద్ధిలో భాగంగా కూడా చాలా నిధులను సమకూర్చడంలో మనకు ఎప్పుడూ అండదండలుగా ఉంటూ మనకు ఎప్పుడు తన వంతు సహాయాన్ని చేయడం అనేది మన కుల సంఘం తరఫున చాలా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిగతా ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా సంఘం యొక్క అభివృద్ధికి మరియు గుడి యొక్క అభివృద్ధికి ఎల్లవేళ తోడ్పాటు అందిస్తూ సహాయం చేయాలని మరొకసారి. ఇప్పటికే మన బీరయ్య గుడికి కానీ, ఎల్లమ్మ గుడికి కానీ, సంఘ భవనానికి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 60 నుంచి 70 లక్షల రూపాయలకు పైగా ఇప్పటికే ఇచ్చారు. ఈ ఆవరణలోనే అటు పక్కన మున్నూరు కాపు సంఘ భవనానికి 5 లక్షలు, అంటే దాదాపు 70 నుంచి 80 లక్షల రూపాయలు ఇక్కడే మనం చూసే దగ్గరనే పెట్టిరు. ఇట్లా మన వార్డుకి సంబంధించింది అయితే మనం అడిగిన ప్రతిసారి నిధులు ఇచ్చుకుంటూనే పోతున్నారు. మనం గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎక్కడ చేయనటువంటి మనం పాంప్లెంట్ ద్వారా మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనే దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనేది మనం పాంప్లెంట్ కొట్టి మరి ఇంటింటికి పంచి మరి మనం గర్వంగా చెప్పగలిగినాం. దానివల్ల మనకు మళ్ళీ కూడా ఓట్లు మనం సాధించగలిగినాం. దానికి అంటే ప్రతిసారి మనం అడగంగానే నిధులు ఇచ్చుకుంటూ ఎంకరేజ్ చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇంకా ముందు కూడా ఇంకేమన్నా అవసరాలు ఉన్నా మీ దగ్గరికి వస్తుంటాం. మాకు కూడా కొంచెం ఇట్లనే ఇప్పటిదాకా సహకరించినట్టే మళ్ళీ కూడా నుండి అభివృద్ధి పనులకు కేటాయించినటువంటి భజన మండపానికి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. నియోజకవర్గంలో 9కి కేటాయించడం జరిగింది. దీనికి కృషి చేసిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడవల జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం గారికి, మరియు నా తోటి కౌన్సిలర్లకు మరియు కుర్మ సంఘ పెద్దలందరికీ, వివిధ ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మరి సంజయ్ అన్న గారు పలు దేవాలయాలకు, ఈ దేవాలయం అని కానీ చాలా దేవాలయాలకు మరి సంజయ్ అన్న SDF నిధుల నుంచి డబ్బులు పెట్టి ప్రతి కుల సంఘానికి, ప్రతి దేవాలయానికి కూడా చాలా కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న నల్ల పోషమ్మకు కూడా అప్పుడు సీసీ వేసి అక్కడ సరిగా లేకుండే దానికి కూడా చేపించడం జరిగింది. దీనికి కూడా బీరప్ప దేవాలయం కూడా సంజయ్ అన్న నిధులు ఇచ్చారు. మరి ఎన్నడూ లేని విధంగా బీరప్ప పట్టణాలకు కేటాయించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి సంజయ్ అన్న గారికి మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ ఈరోజు బీరయ్య గుడికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కేటాయించినటువంటి 10 లక్షల నిధుల భూమి పూజకు ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి గారికి, వైస్ చైర్మన్ గోల్డి వరకు మన సంజయ్ అన్న ఎమ్మెల్యే అయిన సుంది. మన సంఘ ఎమ్మెల్యే కాకముందు నుండి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మన సంఘ అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. మన వెనుక కట్టుకున్న సంఘ నిర్మాణానికి 9 లక్షలు, తర్వాత మనం బీరయ్య పండుగ నిర్వహణ చేసుకున్నప్పుడు మున్సిపల్ నిధుల నుంచి 5 లక్షలు, తర్వాత ఎల్లమ్మ గుడికి 2 సార్లు 9 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు, మన ఒగ్గు సంఘానికి 9 లక్షలు, ఇప్పుడు టీటీడీ నిధులు 10 లక్షలు, మొత్తం కలిసి 41 లక్షల రూపాయలు మనకు అజ్జేసారు. దీనికి సంజయ్ అన్న గారికి మా కులం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎప్పటికైనా సార్ మీరు
ఈ విధంగా మాకు సహకారం చేసినందుకు ఎప్పుడు మీ వెంటనే ఉంటామని మేము కోరుకుంటున్నాం. కళ్యాణ మండప టీటీపీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిధులతోటి భూమి పూజ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ గౌతి లక్ష్మణ్ గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ అది జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే గారు అన్ని దేవాలయాలు కూడా నిధులు పెట్టారు. వాళ్ళు రాకముందు నేను చైర్మన్ కూడా జగిత్యాల ఇది స్టార్ట్ చేసింది నేనే. ఇప్పుడు రంజాన్ పండుగ కానీ వినాయక నిమజ్జనం కానీ ఈ కార్యక్రమాలు జగిత్యాల మున్సిపాలిటీలో స్టార్ట్ చేయాలి. నేను చేసిన తర్వాత మొత్తం రాష్ట్రమంతా ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రమంతా చేయించండి. బతుకమ్మ కానీ దసరా కానీ ఇవన్నీ ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు జగిత్యాలకు వెళ్ళే నాంది అయింది. జగిత్యాల స్టార్ట్ చేసినాకనే రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్రం అంతటా అమలైంది. అప్పుడు నేను కూడా ప్రతి దేవాలయానికి ఒక వేణయ్య వేణుగోపాల స్వామి గుడులే వాళ్ళు ఒప్పుకోలేకని మిగతా అన్ని దేవాలయాలకు అప్పుడు 2 లక్షలు అంటే ఇప్పుడు 20 లక్షలు తొలుతాము. 2005లో 2 లక్షలు. నేను కూడా పెద్ద దాదాపు అన్ని ఒక ఆయన వారు ఒక్కరే వద్దన్నారు వినాయక గారు. ఎందుకు ఈ ప్రభుత్వ పైసలు మనం పెట్టుకుంటే తలకను దాదాపు అన్ని టెంపుల్లకు మనకు అయ్యప్ప గుడి కానీ వినాయకుడి గుడి అన్ని ప్రతి దానిలో మనం చేసినాం. మన చైతన్యం కాడికి చేసి ఈరోజు ఒక భక్తిభావం గల వాళ్ళు రాజకీయాలు ఉంటే తప్పకుండా ఈ దేవాలయాలు అభివృద్ధి అయితే వాటికి తప్పకుండా నిధులు కేటాయిస్తాం. మంచి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తెచ్చినందుకు దాంతో పాటు ఇప్పటికే సంజయ్ అన్న చాలా నిధులు కేటాయించడం జరిగింది జగిత్యాల పట్టణం మీద, నియోజకవర్గం మీద. మరి భూమి పూజ ఇప్పటికే టీటీడీ నుంచి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి ఒక 10 టెంపుల్స్ వరకు నిధులు తీసుకురావడం జరిగింది, ఒక 1 కోటి రూపాయల వరకు. మరి ఈ గుడికి కూడా ఒక 10 లక్షలు కేటాయించి దీన్ని భజన మండలి ఒక భూమి పూజ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్లాగే మొన్న ఒక నెల కిందట కూడా 35వ వార్డులో బ్రాహ్మణ వాడలో కూడా భూమి పూజ చేయడం జరిగింది ధ్యాన మందిరంకి. అది కూడా పనులు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి కాబట్టి ఇది కూడా తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారిని మరీ కోరుతూ, అట్లాగే జగిత్యాల ప్రజలకు ఎంతో చేయాలని ఆశతో ఇక్కడికి విచ్చేసిన సంజయ్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఇలాగే సంజయ్ అన్న సహకారాలు మా అందరి జగిత్యాల పట్టణ ప్రజలందరి మీద ఉండాలి. నిధులు ఇంకా కూడా తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలని భజన మందిరం నిధులు తీసుకొచ్చి భూమి పూజ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన పట్టణ ప్రథమ పౌరాలు శ్రీమతి జ్యోతి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ గిరినాభూషణ్ గారికి, కౌన్సిలర్స్ మిత్రులు స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున్ గారు, గంగమ్మల్లి గారు, శేఖర్ గారు, ప్రముఖులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి హిందువుగా జన్మించినందుకు గర్వపడుతూ, మరి హిందూ ధర్మాన్ని, మన ధర్మాన్ని, ఎవరు జన్మించిన ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనపైన ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు సెక్యులర్ దేశం కాబట్టి అందరితో కూడా బాగానే ఉంటాం, అందరినీ కూడా అన్ని వర్గాలతో కూడా అభివృద్ధిలో పాల్గొంటాం. మరీ ముఖ్యంగా హిందువులంగా జన్మించినందుకు మరి మన ధర్మాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉంటుంది. దాంట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఆదాయం గల దేవస్థానం. వారు వివిధ ఆలయాలకు డబ్బులు ఇస్తారని చెప్పి తెలిసి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రతిపాదన ఇవ్వడం, దాంతో కొంత ఫాలోఅప్ చేసి 9 మందిరాలకు కూడా మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 10 లక్షల రూపాయలు మన బిర్యానీ గుడికి వచ్చి, ఇంతకుముందు తమ్ముడు కౌన్సిలర్ గంగమ్మల్ గారు చెప్పినట్టు ఈ ఆలయానికి ఇక్కడ ఎల్లమ్మ గుడి కావచ్చు, అంతకుముందు కూడా బిర్యానీ గుడికి, మన ఒగ్గు కళాకారుల సంఘానికి, ఈ రకంగా ఈ ప్రాంతంలో మన సంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది. అట్లనే పోచమ్మ గుడి ఉంటుంది పక్కన, నల్ల పోచమ్మ శ్రీనివాస్ చెప్పిండు. ఈ పోచమ్మ గుడి కూడా, హనుమాన్ దేవాలయానికి, నాగమ్మ దేవాలయానికి, వీటన్నీ కూడా మా నిధులు ఇచ్చుకున్నాం. వీటితో పాటుగా ఈ ప్రాంతం మరి సుభిక్షంగా ఉండాలంటే చెరువులు కూడా మంచిగా ఉండాలి. అట్లనే కండ్లపల్లి చెరువు ఎప్పటికప్పుడు మరమ్మతు చేసి అక్కడ కూడా నీళ్లు నిండే విధంగా, ఎండాకాలం ఎండిపోతుండే, మెయిన్ కెనాల్కి వెళ్ళి తూము బంద్ అవుతుండే. కొంతమంది చెప్పారు రైతులు
అక్కడ హస్నాబాద్ దగ్గరికి వెళ్ళి చలిగల కాడికి వెళ్ళి నీళ్లు రాణిస్తలేరంట. ఇక్కడ సోదరుడు మల్లికార్జును ఇంకా రైతులు అందరం అక్కడికి వెళ్ళి ఆ కట్ట కింద ఉన్న కాలువ కింద ఉన్న చలిగల్ ఒడ్ర కులస్తులను నొప్పించి మిగతా రైతులను నొప్పించి ఆ తూము బంద్ కాకుండా చూసి మన చెరువు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసి అంటే ఈ రకంగా అన్ని రంగాలలో మన పట్టణం బాగుండాలి, మన ప్రాంతం అభివృద్ధి కావాలి, మన ప్రాంతానికి చెందిన విద్యార్థికుడు న్యాయవాది ఉంటే వారికి కూడా గుర్తింపు రావాలని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మా నాన్న 82లో అయిండే మొట్టమొదటిసారి కొట్టినప్పుడు మళ్ళా 10 ఎవరెవరో ఉన్నారు. ఇప్పుడు మా మురళన కూడా మొన్నటిది అనుకున్నాడు. మరి మీ సామాజిక వర్గానికి చెందిన సోదరుడు ఇవాళ హైకోర్టు జడ్జిగా ఉండడం, అప్పుడు పండగ సందర్భంలో వారితో పాటు దాదాపు 12 మంది జడ్జిలు రావడం, అప్పుడు ఇక్కడ మీరు చాలా గొప్పగా పండుగ జరుపుకుంటాం అంటే మున్సిపాలిటీ నుంచి సోదరుడు శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎట్లయితే గిరినాభూషణ్ అన్న వారి చైర్మన్ అప్పుడు చేసిండ్రో వీరు కూడా ఒక 5 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా పండుగ జరపడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి మనం కృషి చేసినాం. మీరు అందరూ కూడా చాలామంది రైతున్నారు. మీరు ఒకవైపు చెరువులు, అటు నీళ్లు, కరెంటుతో పాటు కాలువలలో ఎప్పుడు నీళ్ళు రావాలన్నా మా మల్లన్న ఫోన్ చేస్తాడు, కాలువలో నీళ్ళు రావాలి లేకపోతే ఎక్కువైతే ఆపాలంటాడు. అట్లనే మనం మంచిగా రైతు బజారు చేసుకున్నాం, దగ్గరనే కాలేజీలు డెవలప్ చేసుకున్నాం, ఎదురుగా రోడ్ ఇంత గుంతలు పడి ఉండే ప్రమాణ డెవలప్ చేసుకున్నాం, సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా ఏదైతే ఒక బాధ్యతగా నా మీద విశ్వాసంతో మీరు గెలిపించాను, ఆ విశ్వాసాన్ని మమ్మ చేయకుండా మరి పనులు చేయడమే కాదు నిరంతరం మీకు అందుబాటులో ఉంటున్నాం. ఎందుకంటే ఒక్క అభివృద్ధే కాదు రాజకీయ నాయకులు అంటే, అభివృద్ధితో పాటు నిరంతరం అందుబాటులో ఉండడం, మీకు ఏ సమస్య ఉన్నా మీతో పాటు నేనున్నా అంటూ ఉంటడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈరోజు ఇంత గొప్పగా ఆహ్వానించి మీకు ఎన్నో పనులు ఉంటాయి. జగిత్యాల పట్టణానికి చెందిన మీరు రకరకాల వృత్తులు ఉంటారు. దాదాపు ఇంత పెద్ద మొత్తంలో మీరందరూ కూడా సంఘ సభ్యులు యువత ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం. పేరున నన్ను